యూట్యూబ్లో అలేకే చిట్టి వీడియో చేసిన తర్వాత నన్ను మెయిన్లీ అడిగిన క్వశ్చన్ ప్రమోషన్ చేసినా ఎంత వచ్చినాయి అని నేను చెప్తా. అండ్ నాకు అర్థం కాదు ఏంటంటే బ్రో, నేను ఆల్రెడీ ఫస్ట్ వీడియో చేసిన నేను అలేకే చిట్టి కాడ, టైగర్ వైటీ కాడ, ఫుడ్ ఆన్ ఫార్మ్స్ కాడ, అండ్ ఆల్సో టైగర్ మావయ్య కాడ కూడా నేను వీడియో చేసిన. వీళ్ళ నలుగురు కాడ ఆర్డర్ పెట్టిన, కాకుండా నాకు ఫస్ట్ డెలివరీ వచ్చింది, డెలివరీ అలేకే చిట్టిది వచ్చింది, సెకండ్ టైగర్ మావయ్యది వచ్చింది, థర్డ్ ఫుడ్ ఆన్ ఫార్మ్స్ వచ్చింది, బోర్బట్ వచ్చినది ఇంకా రాలే, వెయిటింగ్ ఆ పార్సల్ కోసం. సో నేను అందుకోసమని ఎవరిది ఆర్డర్ ప్రకారం వచ్చింది ఆల్ చేసిన. ప్యాకింగ్ బాగుందని చెప్పిన, యాడ కూడా టేస్ట్ నేను సూపర్ తోపు అని చెప్పలే, టేస్ట్లో ఎక్కడ తక్కువ ఉందో అదే చెప్పేసిన. నాకు ప్రమోషన్ కోసం అలేకే చిట్టి వాళ్ళు ఎంత ఇచ్చారు అంటే, నిన్ననే ఒక BMW కార్ ఇచ్చారు అనమాట. అది స్కోడా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు, కాకుండా టాటా వెహికల్ దొరకలే, ట్రాన్స్పోర్ట్ కోసం ఆపేసారు. రేపు నేను మారుతి వెహికల్ వేసుకొని పోయి అంతవరకు పట్టుకొస్తా. అంతేకాకుండా ఒక 3 BHK ఫ్లాట్ కూడా ఇచ్చారు అనమాట. హాల్ నాకు నచ్చలే, అందుకే హాల్లో కిచెన్ చేసిన. అండ్ కిచెన్ బాగా నచ్చింది, దాని హాల్ కింద మార్చేసిన. బాత్రూమ్స్ చిన్నగా ఉన్నాయి కదా, అలా బెడ్లు వేసిన. అండ్ బెడ్రూమ్ చాలా పెద్దగా ఉండేసరికి అవి కూడా బాత్రూంలో వాడుకుంటున్నా. ఎవరెవరికి నాకు ప్రమోషన్లు ఎంత తీసుకున్నా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు వచ్చి మా బాత్రూమ్ అనే హాల్లో, మా కిచెన్ అనే హాల్లో మీరు ఎంజాయ్ చేయొచ్చు. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా ఫస్ట్ వీడియో చూడండి. ఈ సిరీస్లో నేను పికిల్ సిరీస్ అన్న సెకండ్ వీడియో నాదే అలేకే చిట్టిది. సో ఫస్ట్ వీడియోలో నేను ప్రతి ఒక్కరు చూపించిన, వీళ్ళ నలుగురు కాడ పికిల్స్ కొన్నా, నలుగురు కాడ ఆర్డర్ పెట్టినా, అండ్ నలుగురికి పేమెంట్ కట్టినా. అండ్ ప్రతి పేమెంట్ స్క్రీన్ షాట్ ఇప్పుడు వీడియో మీద వస్తుంది. నేను ఫస్ట్ వీడియోలు చేసిన తప్పు మళ్ళీ చేయట్లే. సో పేమెంట్ స్క్రీన్ షాట్లు కూడా ఇస్తున్నా. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు, నేను ఒక ఫుడ్ రివ్యూని బ్రో. నేను ఫుడ్ మీద మాత్రమే రివ్యూ ఇస్తా, అది ఎలా ఉంది అలా అని చెప్తా. అది ల్యాగ్ అయింది, దానికి నేనైతే సారీ చెప్పేస్తున్నా. ఫుడ్ రివ్యూ అంటే ఒకళ్ళని ఎంచుకొని వాళ్ళని తిట్టడం ఫుడ్ రివ్యూ కాదు. ఫుడ్ రివ్యూ అంటే మీ ఫుడ్ గురించి టేస్ట్ ఎలా ఉందని చెప్పటమే. నేను అదే చేసిన. నేను వాళ్ళది బాగాలేదు, వాళ్ళది నాకు యాడ్ ఏమేమి ఎలిమెంట్స్ బాగాలేదో అవి బాగాలేదని చెప్పిన. కాకుండా అది కొద్దిగా లెంత్ కావటం వల్ల అది మీకు రాంగ్గా కన్వే అయింది. మీరు కావాలంటే వీడియో క్లారిటీ చూడండి, ఫుల్ వీడియో చూడండి. లేకుంటే నేను టేస్ట్ చేస్తున్నా చూడండి, అక్కడి నుంచి ఆ వీడియో చూడండి. సో నేను కరెక్ట్గా వాళ్ళ దాంట్లో ఏమేమి ఉన్నాయో, ఏమేమి తక్కువైనాయో, ఏమేమి ఎక్కువనాయో అవన్నీ నేను క్లియర్గా చెప్పేసిన. నేను ప్యాకింగ్ బాగుంటే బాగుందని చెప్పిన, కారం ఉప్పు లేదు, స్పైసీనెస్ లేదు అని చెప్పిన, అండ్ ఆల్సో మసాలా టేస్ట్ ఎక్కువ వస్తుందని చెప్పిన. ఇవన్నీ నేను క్లారిటీగా చెప్పేసిన. ఆయిల్ కూడా ఎక్కువ ఉందని చెప్పేసిన. కానీ మీరేం చేసిరంటే అది వీడియో మొత్తం చూడకుండా కామెంట్స్లలో ప్రమోటింగ్ ఎందుకు చేయాలి బ్రో ప్రమోటింగ్? నాకు ఫుల్ వీడియో ప్రమోషన్ చేయాల్సిన అవసరం లేదు. నాకు 30 సెకండ్ వీడియో ప్రమోట్ చేస్తేనే మనీ వచ్చేస్తాయి. సో నాకు ఇంత ఫుల్ వీడియో కూర్చొని పికిల్ కలుపుకొని తినాల్సిన అవసరం లేదు. నేను యూట్యూబ్ కంటెంట్ రివ్యూ ఇద్దామని వచ్చిన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ రివ్యూ అంటే నెగిటివ్ కాదు. ఒక బిజినెస్కి రివ్యూ ఇవ్వడం వేరు, ఒక బిజినెస్ని నాశనం చేయడం వేరు. ఇక్కడ ఫుడ్ బిజినెస్ని నాశనం చేయడం రాలే. సో ఫుడ్ రివ్యూ మాత్రమే ఇస్తాను అనమాట. నాకు అది నచ్చితే నచ్చిందని చెప్తా, నచ్చకుంటే నచ్చలేదని చెప్తా. ప్యూర్లీ నా ఫీలింగ్ అనే చెప్తా. అండ్ నా టేస్ట్ పరంగానే కూడా నేను ఆ వీడియోలో మెన్షన్ చేస్తున్నా, ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ టేస్ట్ ఉంటుంది కాబట్టి. అండ్ ఫైనల్లీ వచ్చేసరికి బ్రో, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కంటే ఘోరమే ఈ బిజినెస్ ప్రమోషన్ ఉంటుంది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ఎలా ఉంటాయి మీకు తెలుసారా? కనీసం బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తే ఒక వీడియోకి డైరెక్ట్ 40,000 ఇస్తామని చెప్పేసి మొక్కనే. అంటే వారానికి 7 వీడియోలు చేసుకోవచ్చు. వారానికి 7 వీడియోలు చేసుకుంటే వాళ్ళు డీల్ లెక్కిస్తారు. అంటే 2 లక్షల సంథింగ్ అమౌంట్ ఇస్తారు. అంత అమౌంట్ ఇస్తున్నా కూడా మేము బెట్టింగ్ యాప్స్ వద్దని మూసుకొని కూర్చున్నాం. అలాంటి బెట్టింగ్ యాప్సే వద్దనుకున్నాను. నువ్వు దాన్ని ఫుడ్ బిజినెస్ని కంపేర్ చేసుకొని చెప్పినా చూడు. అంటే ఏ బిజినెస్ కైనా మార్కెటింగ్ అవసరమే. మేము కూడా ఫుడ్ ప్రమోషన్స్ చేస్తాం, నేనేం పత్తితో నేను చెయ్యను అనట్లే. కానీ అలేకే చిట్టి అనేది నేను అంతకుముందు ఆల్రెడీ వీడియో చేసిన. అండ్ ఈ వీడియో మీకు వచ్చింది అలేకే చిట్టి ఒకటే. నేను అలేకే చిట్టిది, ఫుడ్ ఆన్ ఫార్మ్స్, టైగర్ మామయ్యది, బోర్బండ చిన్నది, వీళ్ళ నలుగురు కాడ ఆర్డర్ పెట్టిన. మీకు ఆల్రెడీ ఆ వీడియో స్క్రీన్ మీద ఉంటుంది, పైన ఐ కార్డ్స్లో వస్తుంది. అండ్ ఆల్సో మన ప్రొఫైల్ పోయి చూసుకోండి, అక్కడ కూడా కనపడుతుంది. నేను ప్రతి ఒక్క రేట్ కంపారిజన్ చేసిన. అండ్ రేట్ కంపారిజన్ చేసే రోజు నుంచే చెప్తున్నా, ఏమనంటే ప్రైస్ అనేది వాళ్ళ ఇష్టం. లేదంటే 2,000 పెట్టారు అనుకున్నాం, కాదు 10,000 పెట్టారు అనుకుందాం. వాళ్ళు ఎవరికి అమ్ముకోవాలనుకుంటారో వాళ్ళు ఆ రేట్లు పెట్టుకుంటారు. నేను ఎవరిని జడ్జ్ చేయడానికి నువ్వు ఈ రేటు పెట్టినావని. నేను అదే వీడియోలో చెప్పిన, 100 రూపాయల బిర్యానీ ఉంటుంది, 1000 రూపాయలు ఉంటుంది. 1000 రూపాయల బిర్యానీ అడుగుతాడు, నువ్వు 100 రూపాయలకి ఎందుకు అమ్మవరా, నీకు ఆ టేస్ట్ బాగాలేదంటే అది వాడు సెట్ కాదు. వాడు 1000 రూపాయలకి అమ్ముకొని నచ్చలేదంటే ఎవడు కొంటాం పని చేస్తాడు. అంతేగా నేను ఎవరిని అడగడానికి. నేను ఫుడ్ రివ్యూ చేస్తా. ఫుడ్ రివ్యూ అంటే అలేకే చిట్టి తమ్నేల్ వేసినాం అంటే అలేకే చిట్టిని తిట్టాలి, బిజినెస్ని తిట్టాలి, వాళ్ళ ముగ్గురు అక్క చెల్లెలు ఉంటారు చూడండి, వాళ్ళని కంపేర్ చేస్తూ తిట్టాలి. అప్పుడు మీకు వీడియో మంచి ఎంగేజింగ్ ఉంటుంది అనుకుంటా. సో నాకు అది అవసరం లేదు బ్రో. నేను ఏం చెప్పినా నేను ఫుడ్ రివ్యూ ఇద్దాం అనుకున్నా. ఆ ఫుడ్ రివ్యూ ఏమైందంటే కొద్దిగా నేను ఓవర్గా చెప్పడం వల్ల అది ఓవర్ లెంత్ అయిపోయింది. దానివల్ల కొద్దిగా మైనస్ అయింది. అంతేగాని నేను అందులో జస్ట్ ఫుడ్ ఒకటే రివ్యూ ఇచ్చిన. అందులోనూ నేను అలేకే చిట్టికి సపోర్ట్ చేసుకుంటే ఆ వీడియోలో ఏం చెప్పలే. నేను అందులో ఆయిల్ ఎక్కువగా ఉందని మైనస్ చెప్పిన. అండ్ ఆల్సో కారం కంటే కారం తక్కువ ఉందని చెప్పిన. అండ్ ఆల్సో మసాలాల టేస్ట్ ఎక్కువ ఉందని చెప్పిన. ఒక రివ్యూలో నా పని ఏంది బ్రో, నేను తింటా అందులో ఉన్న మైనస్ చెప్తా. ప్యాకింగ్ బాగుంది అందుకే ప్యాకింగ్ బాగుందని చెప్పిన.
దానికి కూడా ఒకటి కామెంట్ ఏం పెట్టిండు, బ్రో ప్యాకింగ్ మాకు 2 లేయర్లు వచ్చినాయి, నీకు 3 లేయర్లు వచ్చినాయి అంటే నేను పొట్లాలు కడుతున్నా, మీరు ఎట్లా ఆర్డర్ చేశారు, నేను కూడా అంతే ఆర్డర్ చేసిన కదా, స్క్రీన్ షాట్లు వేసిన కదా, ఈ వీడియోలో అయితే స్క్రీన్ షాట్స్ చేస్తున్నా కదా. సో నేను 1 kg బోన్లెస్ పెట్టుకున్నా, నాకు మీలాగా 2050 రూపాయలు పడ్డది. ఫైనల్లీ నేను చెప్పేది ఏంటంటే, నేను కేవలం అలేఖ్య చిట్టి రివ్యూ చేయడానికి ఈ ఛానల్ పెట్టలే. నేను ఈ ఛానల్లో ఓన్లీ అలేఖ్య చిట్టి షార్ట్స్, అలేఖ్య చిట్టి రివ్యూలు ఇవి చేసుకుంటా బతకడానికి పెట్టలే. నేను ఫుడ్ రివ్యూస్ చేసిన, పిస్తా హౌస్ చేసిన, పిస్తా హౌస్ విసెస్ షాగ్ హౌస్ చేసిన, అవును అలేఖ్య చిట్టి చేసిన బికాస్ ఆఫ్ ట్రెండ్ కోసం నేను పిగిల్స్ కాన్సెప్ట్స్ ఎంచుకున్నా. అలేఖ్య చిట్టి కానీ, టైగర్ మావయ్య కానీ, బోర్బండ చిన్న కానీ అండ్ ఫుడ్ ఆన్ ఫార్మ్స్. బికాస్ వీళ్ళ గురించి చేస్తే వ్యూవర్షిప్ వస్తాయి, యూట్యూబ్కి వచ్చేది ఇందుకు వ్యూవర్షిప్ వస్తాయి, వ్యూవర్షిప్ ద్వారా డబ్బులు వస్తాయి. మేము వచ్చింది అందుకే. నా పని రివ్యూ ఇవ్వటం, ఫుడ్ రివ్యూ. నేను షార్ట్లలో చేసినప్పుడు రివ్యూని ఇచ్చిన, లాంగ్లలో కూడా అదే చేస్తున్నా, పెద్ద తేడా లేదు. కాకుండా నాకు లెంత్ మేనేజ్ చేయడం రాలే, అది నా తప్పు, నేను అది ఒప్పుకుంటున్నా, సారీ ఫర్ దట్.